రమ్మని మాట్లాడింది నువ్వే. కేసీఆర్ వస్తలేడు, మేము వస్తేనే భయపడి లాగులు తెడుస్తుంది. మీకు ఇంకా కేసీఆర్ కావాలా? మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఖమ్మం ప్రజలు? నువ్వే కదా అడిగినావు నిన్న సూర్యాపేటలో. నువ్వేదో ముఖ్యమంత్రి అనుకోని ప్రజలు సాయం చేస్తామని ఎదురు చూసిండు. ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో సూర్యాపేటలో? కేసీఆర్ రాట్లే, కేటీఆర్ రాట్లే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే. ఎందుకు వణుకుతున్నావు? ఇవాళ రాగానే వచ్చింది నలుగురమే కదా, ఎందుకు వణుకుతున్నావు? అప్పుడే ఏ రకంగా చేస్తావు దాడి? ఏం సంబంధం? ఇక్కడెక్కడో ఉన్న కౌన్సిలర్, వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు? ముందు ప్రజల మీద దాడి చేశారు, ఒకటి తలబలు కొట్టిండ్రు, స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెనుక నుంచి రాలేసి, తర్వాత ఒక కార్బలు కొట్టిండ్రు. చివరికి హరీష్ రావు గారు, మేము సరిత ఎన్ఐరెడ్డి గారు, నేను, అజయ్ కుమార్ గారు, కౌశిక్ గారు కూర్చున్న కారు మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి ముఖం మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చుని అద్దం పలగొట్టింది. స్వయంగా సీఐ ముందట మాకు తెలుసు ఈ చిల్లర విషయం నువ్వు ఎందుకు చేసావో, విషయాన్ని పక్కదారి పట్టించాలి, వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి, ప్రజల నుంచి దృష్టి మరల్చాలి, స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదే దాడి చేశామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు, మమ్మల్ని ఆపలేదు. ఖమ్మంలో మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు. ఈ రకంగా మానుకోండి, ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఇప్పటికైనా దాడులను మేము ఏమైనా ప్రోత్సహించలే, కేసీఆర్ గారు ఎన్నటువంటి రానియలే, ఇప్పటి కూడా మేమేం రానియం, మళ్ళీ మేమే ప్రతి దాడులు చేయం. ఏ పద్ధతులు చెప్పాలో బుద్ధి ఆదర్శ పద్ధతుల్లో చెప్తాం, ప్రజలతో చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత.